అసలు కంప్లైంట్ ఎవరిచ్చుంటారు? పగ సదని పమ పగ మరే స పమరే సదని పమ పగ మ పసాని మ పని స గ మరే సాని స పని మ ప మరే సని సరి మ పగ సదని పమ పగ మరే క్లాస్ రూమ్ ఎవరు ఉన్నారు అడుగుదా బ్రో క్లాస్ ఫ్రెండ్స్ చెప్పరు బ్రో. ఫస్ట్ ఇయరా? అవును. మీ పేరు చెప్పండి. తేజ ఫ్రమ్ సిపిటి. విజయ్ షణ్ముఖం. నువ్వు సినిమా డైలాగ్ చెప్ప. మీరు సీనియర్స్ అని సీన్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి సీన్ నేను చాలా చూసి వచ్చా. ఏ సినిమాలో డైలాగ్ రా? ఇది అప్కమింగ్ మూవీలే. ఆ మూవీ చూసినప్పుడు నేనే గుర్తొస్తా మీకు. చాలా ఎక్కువ. ఏం చేస్తారు? మహా అయితే క్వశ్చన్స్ అడుగుతారు, ఇల్లి ఆన్సర్ ఇస్తే సరిపోద్ది. ఏంట్రా నీకు ఇంత యాటిట్యూడ్? యాటిట్యూడ్ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. ఏంట్రా కాలేజ్ రాస్తున్నావు? మేము ఎవరో తెలుసుగా. తెలుసులే, కనబడుతుంది ఐడి కార్డ్ లో సీనియర్స్ అని. ఏం మాట్లాడుతున్నావు? రెస్పెక్ట్ ఏదిరా? ఏంటి ఏదంటున్నావు? నువ్వు ఇంకా ఫస్ట్ ఇయర్ చాలా ఉంది. నీకో టాస్క్ రా, ఆమ్లెట్ వేసి పెట్టు. ఆమ్లెట్ ఎలా చేయాలన్నా? ఏముంది రా షణ్ముఖ్, ప్యాన్ తీసుకున్నావా, గుడ్డు తీసి ఆమ్లెట్ వేసి తీసుకుని ఇవ్వటమే వాళ్ళకి. ఏంటి ఎక్స్ట్రాలా? గిల్లి పెట్టు ఫస్ట్. అరే ఒక గేమ్ ఆడదాం, బ్యాగ్ క్లాస్ వెళ్ళాలి. ఈ క్లాస్ తో నాకేం పని రా, నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. చాలా ఓవర్ యాక్షన్ గా ఉంది. వాళ్ళు జూనియర్స్ తర్వాత చూసుకున్నాం. కూర్చో. ఫస్ట్ చెప్పేది ఇట్లా రావద్దని చెప్పి అసలు ఎంత బాధపడుతున్నాడు. కొత్త నీ వల్ల జరిగింది. నేను చూసుకుంటాలే. హలో అమ్మా. అరే తిన్నావా? ఎలా ఉన్నావు? తిన్నామా? బానే ఉన్నాం. కాలేజీ కొత్త కదా, ఎలా ఉంది? కాలేజ్ చాలా బాగుంది. కాలేజీలో సీనియర్స్తో ఏ ప్రాబ్లం లేదు కదా? సీనియర్సా? అలాంటిది ఏం లేదమ్మా. సరే మా అయితే క్లాస్ టైం అవుతుంది, బాయ్. సరే అమ్మా, బాయ్. అరే టైం అయిపోతుంది. అరే నాకు ఇంకో 1 hour లో ఎగ్జామ్ ఉందిరా. స్లిప్పులు పెట్టాలి, వీళ్ళ చదువు పెట్టిచ్చేస్తాయి వాళ్ళ. ఇందులో అమ్మాయి రాయండి రా. సీనియర్ ఒక 5 minutes బ్రేక్ కావాలి సీనియర్. పర్మిషన్ నేను వెళ్ళి కూర్చొని వర్క్ చేసుకో. సీనియర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ జస్ట్ 5 minutes. ఒకసారి చెప్తే అర్థం కదా. నాకు ఇంకో 1 hour లో ఎగ్జామ్ ఉంది. నీ పర్సనల్ ప్రాబ్లం అన్ని ఇప్పుడే గుర్తుకొస్తాయా? ఫస్ట్ వెళ్ళి రాయి. ఏం మాట్లాడుతున్నారా? 5 నిమిషాలే పర్సనల్ ప్రాబ్లం అంటుంది, పంపించు కదా. అమ్మాయి పర్సనల్ ప్రాబ్లం అయితే నువ్వు రాసుకోవాలి కానీ తన చేత రాయిస్తావేంది? అమ్మాయి పర్సనల్ ప్రాబ్లం అయితే నీకేంటి? ఎలా రాయించుకోవాలో నాకు తెలుసు. నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. సరేరా. మళ్ళీ అలానే జరిగేటట్టుంది.
ఎవరు చెప్పుంటారు అసలు ఎవర్రా చెప్పింది ఇంకెవరు నాకు తెలుసు ఎవరు జూనియర్స్ చేసి ఉంటారు పండ్రా మర్యాద వెనక్కి తీసుకోండి లేదంటే నా విశ్వరూపం ఫస్ట్ డే నుంచి చూస్తున్నా నీకు బాగా యాటికి ఎక్స్ట్రా ఎక్కువైంది మర్యాదగా కంప్లైంట్ వెనక్కి తీసుకుంటు నిజం చెప్పు మీరే ఇచ్చారని నాకు తెలుసు మర్యాద వెళ్ళి కంప్లైంట్ వెనక్కి తీసుకో నేను చూసుకున్నా ఎక్స్ట్రా చేస్తున్నారా మీరు ముగ్గురు కలిసే కంప్లైంట్ ఇచ్చారు నేనే ఇచ్చింది కంప్లైంట్. మీకు అగైనెస్ట్ గా కాదు, మనం చేసే పనికి అగైనెస్ట్ గా. ఆహా మనం చేసిందేంటి మరి ర్యాగింగ్ కదా? అరే మనం కూడా సీనియర్స్ దగ్గర ఇదే కదా ఫేస్ చేసింది. వాళ్ళు చేశారని మనము అదే చేయాలా? అరే ద్రోహి, మన ఫ్రెండ్షిప్ ఏందే నమ్మకం పెట్టుకున్నాం, అదే నమ్మకాన్ని మనకి అగైనెస్ట్ గా వాడతావా? ఫ్రెండ్షిప్ మన మధ్య ఉండొచ్చు, కానీ రాంగ్ని కవర్ చేయడానికి ఫ్రెండ్షిప్ని వాడుకోకూడదు. నేను కూడా మీలాగే ర్యాగింగ్ అంటే 5 minutes ఫన్ అనుకున్నా, కానీ అది వాళ్ళకి ఎంటైర్ కాలేజ్ లైఫ్లో గుర్తుండిపోతుంది. ఇదంతా చూస్తే నాకు మా అక్క గుర్తొచ్చింది. మా అక్క కూడా ఇలాగే జూనియర్గా కాలేజ్కి వెళ్ళినప్పుడు సీనియర్స్ ర్యాగింగ్ పేరుతో ఇబ్బంది పెట్టేవాళ్ళు. తను అది ఇంట్లో చెప్పుకోలేక, స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేక భయంతో స్టడీస్ డిస్కంటిన్యూ చేసింది. ఇప్పుడు తను ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతుందో నాకు తెలుసు. ఇదంతా మాకు ముందే చెప్పి ఆపేయాల్సింది కదా. అరే నాకు తెలుసురా, నువ్వు రివెంజ్ తీసుకుంటున్నావు కదా నా మీద. మొన్న నిన్ను తిట్టే అనే కదా. కాదురా, మీతో మాట్లాడి ఆపితే మన గ్యాంగ్లో మాత్రమే ర్యాగింగ్ ఆగిపోతుంది. రేపు ఇంకొక గ్యాంగ్ ఇదే చేస్తే మళ్ళీ ఇంకొక జూనియర్ సఫర్ అవుతాడు. అందుకే అఫీషియల్ కంప్లైంట్ వెళ్ళాలని అనుకున్నా. అప్పుడే కాలేజ్ మొత్తం సీరియస్గా తీసుకొని స్ట్రిక్ట్ రూల్స్ వస్తాయి. ర్యాగింగ్ పూర్తిగా స్టాప్ అవుతుంది. ఎక్స్పోజ్ చేయడం కాదు, ఆపడం. మన మీద జరిగిన దానిని నెక్స్ట్ జనరేషన్ మీద రిపీట్ చేయడం ట్రెడిషన్ కాదు, ఇది ఒక సైకిల్. మన మీద జరిగిన దానిని మనం ఇంకొకరిపై చేస్తూ పోతే అది ఎప్పటికీ ఆగదు. ఆ సైకిల్ ఎవరో ఒకరు బ్రేక్ చేయాలి. మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే